అమేజింగ్, అసలు సూపర్ హిట్. సంక్రాంతికి అయితే ఈజీగా చాలా రోజులు ఆడుతుంది. అండ్ ఈ స్టోరీ బాలకృష్ణ గారికి తప్ప ఇంకెవ్వరికి సూట్ కాదు. డైలాగ్స్ అమేజింగ్, బీజిఎం చాలా బాగుంది, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఇస్ ఆసమ్. అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఒక వెయిటేజ్ ఉంది. దట్ ఈస్ అమేజింగ్. అండ్ అఖండ తర్వాత ఇంత మంచి ఫీల్ నాకు ఈ మూవీకే వచ్చింది బాలకృష్ణ గారు. మధ్య బాలకృష్ణ గారు చూస్తే ఏజ్ కి తగ్గట్టు హుందాగా క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే హీరోయిన్స్ వెనకాల పట్టడం ఇలాంటివి కాకుండా. అండ్ డాకు మహారాజ్ కూడా ఆయన క్యారెక్టరేషన్ గురించి ఏం చెప్తారు? అసలు ఆయన క్యారెక్టర్ చాలా నీట్ గా డిఫైన్ చేశారు. ఆ హీరోయిన్స్, ఆ రొమాన్స్ అదంతా ఏం లేదు, స్క్రాచ్ అంతా ఏం లేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్, ఆన్ ద పాయింట్. లాగ్ కూడా ఎక్కడ అనిపించలేదు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మూవీ. డెఫినెట్ గా, నో డౌట్. చాలా నీట్ గా ఉంది యాక్షన్. ఎలా ఉంది మూవీ? Masterpiece అన్నమాట. Perfect casting with Bobby Deol and Balakrishna. Crazy movie, crazy songs. It was great overall. వాట్ అబౌట్ తమన్ బీజిఎం? Huh? తమన్ బీజిఎం Crazy dabdi dibdi andarki telusu. Heavy music, everything, yeah. సో డైలాగ్స్ My favorite dialogue is Masters lo murders చేశానని చెప్పి. ఆ dialogue ni nobody can beat. So it was great, yeah. సో ఫైనల్లీ యువర్ రేటింగ్? Huh? రేటింగ్ 100 on 10, like obviously. 100 out of 10, that's it. ప్లీజ్. Masters lo నేను murders చేశా. That's my favorite dialogue, yeah. థ్యాంక్ యూ. Great film. జై బాలయ్య, జై జై బాలయ్య. ఏం నచ్చింది సినిమాలో? అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ క్లైమాక్స్ అన్న ఎమోషన్ తో నిండింది. అండ్ స్టార్టింగ్ విజువల్స్ ఆఫ్ బాలయ్య చుమ్మా జై బాలయ్య. బీజిఎం బీజిఎం చాలా బాగుందండి. కంటిన్యూస్ గా బీజిఎం రప్ప అంతే. ఫైట్స్ ఆసమ్ అండి, ఆసమ్. ప్రతి దాంట్లో ఎన్బికే ఎలివేషన్ కానీ అండి, ఫైట్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, అంతా బాగుంది. ఆల్ రౌండర్ సినిమా, బ్లాక్ బస్టర్. చాలు. పిల్లలు కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అండి, వీళ్ళిద్దరు బాలకృష్ణ ఫ్యాన్స్. ఎమోషన్స్ ఉన్నాయండి సినిమాలో, కూడా సెంటిమెంట్ ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ అదిరిపోయింది. బాలయ్య మార్క్ డైలాగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? పేల్తనే అసలు డైలాగ్స్ ఉన్నాయండి, చాలా డైలాగ్స్ ఉన్నాయండి. ఇంకా చూడాలి, మళ్ళీ చూడాలండి. మళ్ళీ చూస్తే గానీ పట్టుకోలేము ఆ డైలాగ్స్. తమన్ బీజిఎం బీజిఎం వల్ల ఇంకా సినిమా బాగా ఎలివేట్ అయిపోయింది. బాలయ్య గారి సినిమా అంటే ఎక్కువ యాక్షన్ పార్ట్ ఉంది, బట్ దీంట్లో యాక్షన్స్ తో పాటు అండ్ స్టోరీ కూడా కరెక్ట్ గా ఉందా, లేదా రొటీన్ స్టోరీ లాని అనిపిస్తుంది? లేదండి, యాక్షన్ కూడా ఉంది, రొటీన్ అని ఏం అనిపించలేదు, అంతా బాగుంది. ఇక ఏమని అంతా బాగుంది. మైనస్ ఏం పెద్దలేదండి. ఇంకా సాంగ్స్, మ్యూజిక్ ఉంటే చాలా యాడప్ అయ్యేదండి. మ్యూజిక్ ఇంకా ఉంటే బాగుండేది. ఒక 2 songs తప్ప పెద్ద ఏం అనిపించలేదు. అదే కొంచెం అది అనిపించింది అలాగా. ఆ సాంగ్ అంటే పర్వాలేదండి, మరీ అంతలా కాదు, కానీ ఇంకా బాగుంటే ఇంకా బాగుండేది. ఇంకా అసలు నీట్ గా వేసి ఇంకా అసలు బాగుండేది. ఎలా ఉంది సినిమా? ఏం నచ్చింది సినిమాలో? నాకు ఫస్ట్ సాంగ్ నచ్చింది. ఫస్ట్ సాంగ్ నచ్చిందా? ఏది చిన్ని సాంగ్? ఓకే. బాలయ్య బాబు గారి యాక్షన్ ఎలా ఉంది? బాగుంది. నేను ఒక డైలాగ్ చెప్తా. చెప్పు. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఇంకో డైలాగ్ చెప్పు. నాకు అదొక డైలాగ్ వచ్చు. ఏం చూసావు బాలకృష్ణ గారి సినిమాలు? అఖండ, బాలకృష్ణ, వీరసింహారెడ్డి. అఖండ, వీరసింహారెడ్డి. ఇది థర్డ్ మూవీ బాలకృష్ణ. 3 సినిమాలు ఏది బాగా నచ్చింది? ఇదే మూవీ నచ్చిందా? ఇదే నచ్చిందా? ఏం నచ్చింది ఈ సినిమాలో? డాకు మహారాజ్ నచ్చారా, వేరే బాలకృష్ణ నచ్చారా? నాకు డాకు మహారాజే నచ్చారు. హార్స్ రైడింగ్ చేస్తున్నారు. ఓకే, హార్స్ రైడింగ్ చేస్తున్నాడా? నాకు అది అంటే ఇష్టం. ఓకే, డన్. థ్యాంక్ యూ. అండి చాలా బాగుందండి. బాలకృష్ణ మూవీ అయితే ఇప్పుడు సంక్రాంతికి చాలా బాగా అనిపిస్తుంది. మంచి మూవీ రిలీజ్ చేశారు. సో వి ఎంజాయ్డ్. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ప్రతి ఒక్కరు. అండ్ ఈసారి అయితే బాలయ్య అయితే తోపు. సంక్రాంతి రామ్ చరణ్ గారిదా, వెంకటేష్ గారిదా, బాలయ్య గారు? యాక్చువల్లీ నేను వేరే చూడలేదండి, బాలకృష్ణదే వచ్చామన్నమాట. సో అన్ని బాగుండాలనే మేము కోరుకుంటున్నాము. బట్ ఇది మాత్రం ఎక్సలెంట్. థ్యాంక్ యూ.